కానీ ఇప్పుడున్న సినారియో ప్రకారం కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? కోర్ క్యాపిటల్ దాటి ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మంచి అప్రిషియేషన్ ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హోల్డింగ్ కెపాసిటీ అండి. మీకు హోల్డింగ్ కెపాసిటీ, మీ డబ్బులు ఒక రియల్ ఎస్టేట్లో నేను ఇన్వెస్ట్ చేసేస్తున్నా, ఇంకా ఒక నెక్స్ట్ 10 years ఆర్ 15-20 years వరకు దాని గురించి ఆలోచించను అంటే, అలానే బల్క్ పార్సిల్స్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి కావాలి అంటే phase 2, phase 3 ఆర్ phase 4లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే, ఒకప్పుడు గోల్డెన్ పీరియడ్, ఆ గోల్డెన్ పీరియడ్ కొంచెం డిప్రిషియేట్ అవుతా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పీపుల్ ఏదైతే 3 to 5 years తర్వాత వచ్చే రేట్స్ ఎక్కడైనా సరే ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే అందరికీ అవేర్నెస్ వచ్చింది, ఈ ల్యాండ్ పార్సల్ అనేది వెరీ ఇంపార్టెంట్, మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ అమ్మినా కూడా మంచి రేటుకి అమ్ముకోవాలి అనుకుంటున్నారు. మరి ల్యాండ్ పార్సిల్ కావాలి అనుకున్న వాళ్ళు అగైన్ వాళ్ళ హోల్డింగ్ కెపాసిటీ బట్టి ఉంటుంది, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేస్తున్నారని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ని తీసుకుందామండి. డెఫినెట్గా కోర్ క్యాపిటల్లో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ గురించి మాట్లాడుకుందాం, మళ్ళీ క్యాపిటల్గా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఎవరికి? మిడ్ టర్మ్ ఇన్వెస్టర్కి. ఎందుకు మిడ్ టర్మ్ ఇన్వెస్టర్కి ప్రాబ్లం అంటే, నెక్స్ట్ ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుద్దా లేదా అనేది వాళ్ళ డౌట్. ఓకే, ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ విచ్ గవర్నమెంట్ విల్ కమ్ ఇన్ టు రూలింగ్ నెక్స్ట్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 1 year అవుతుంది హార్డ్లీ, ఇంకా 4 years ఉన్నాయి. ఈ మొత్తం అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఎంటైర్ ఆంధ్రాని డెవలప్ చేయడానికి ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి 19 అప్పుడు కూడా అమరావతి అనౌన్స్ చేసినప్పుడు కూడా ఏ రీజన్ ఎలా డెవలప్ చేస్తామని చెప్పి తర్వాత అమరావతి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎంటైర్ అమరావతిని దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉంటుంది కాబట్టి రీజియన్ వైజ్గా అది ఎలా డెవలప్ చేయాలి. అలానే క్యాపిటల్ అనేది మోస్ట్ నెసరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి ఈ అమరావతిని డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు మనం చూసుకుంటే లాస్ట్ ఎప్పుడైతే 2019 తర్వాత పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ 2 narratives. ఒక నరేటివ్ ఏమో అంతా అమరావతిలోనే డబ్బులు పెడుతున్నారు అనే నరేటివ్ బిలీవ్ చేశారు. మళ్ళీ దానికి కాంట్రడిక్షన్గా అమరావతిలో ఓన్లీ గ్రాఫిక్స్ ఉన్నాయి ఏవి లేవు అనే నరేటివ్ బిల్డ్ చేశారు. 2 కాంట్రడిక్షన్. పీపుల్ డిసైడ్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, పీపుల్ పేషెన్స్గా ఉండాలి, చేసే వాళ్ళని చేయనియాలి, పాజిటివ్ నేచర్తో ఉండాలి. నేను అనేది ఓర్పు సాధనాలు ఎవరైనా కోల్పోతారు, బట్ పీపుల్ తీసుకునే డెసిషన్ బేస్ చేసుకొనే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఉంటుంది. సో మనకి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే డెఫినెట్గా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో లేదు నాకు ఒక చంక్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎలా గ్రో అయిందో చూసాము. ఒక 100 kilometers నుంచి 150 kilometers 200 kilometers వరకు హైదరాబాద్ గ్రో అవుతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ కాస్త హైదరాబాద్ స్టేట్ అయ్యే సిచ్యువేషన్ లాగా మారిపోయింది హైదరాబాద్ అనేది. సో ఇదే ప్యాటర్న్ కనుక మళ్ళీ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే సేమ్ థింగ్ అక్కడ అమరావతి అండ్ అమరావతి చుట్టూతో ఒక 50 to 100 kilometers వరకు ఇదే గ్రోత్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్వెస్టరు ఆ మినిమం అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకొని ఒక హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్ ఆర్ హోల్డింగ్స్ కనుక తీసుకోవాలి అనుకోండి డెఫినెట్గా వాళ్ళు కొంత దూరంగా వెళ్ళి ఏకర్స్లో తక్కువలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు కోర్ క్యాపిటల్లోనే కావాలి, నాకు మోజుబడి నాకు అమరావతి కోర్ క్యాపిటల్లో ఉండాలి. సో ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉండబోతున్నారో ఫ్యూచర్లో అక్కడ వచ్చే ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ అన్నిటి పరంగా అక్కడ వచ్చే ఎక్విప్డ్ డెవలప్మెంట్ పరంగా కానీ చూసి అలాంటి ఏరియాలో మాకు ఉండాలి అనుకుంటే ఈ డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మోజుబడి అమరావతి కోర్ క్యాపిటల్లో కొనుక్కోవచ్చు. కూటమి ప్రభుత్వం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అవునండి చాలా బలంగా ఉంది, చాలా బలమైన స్ట్రాంగ్ రిలేషన్షిప్తో ముందుకెళ్తున్నారు. ఎక్కడ ఎటువంటి వాళ్ళు గొడవలకు కానీ ఎక్కడ ఏం లేదు. సో వాళ్ళ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై పెట్టినట్టు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా మనకి ఉందని చెప్పి స్పష్టంగా. ఎగ్జాక్ట్లీ ఈ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమరావతిపై మరింత అంచనాలు పెంచుతుంది. అంటే 33,000 ఎకరాలు ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నారు. ఇది కాకుండా ఇంకా ఒక 10 నుంచి 15,000 ఎకరాలు అవసరం ఉందని చెప్పుకుని ఆయన ఇంకా చెప్పడం కూడా కాస్త ఆసక్తి అయితే రేపింది. అసలు అమరావతిలో ఏం జరగబోతుంది, ఈయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, సో అమరావతి భవిష్యత్తులో ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడబోతుంది, ఆయన టార్గెట్ అదేనా అంటే
గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి. సో గ్లోబల్ క్యాపిటల్గా అమరావతి రూపుదిద్దుకోవాలి అంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సో ఆయన ఏంటంటే 2047 విజన్ అన్నారు. సో 2047 అనగానే పీపుల్ భయపడిపోయి ఏంటి అన్ని రోజులు మనం ఆగాల 2047 వరకు ఆగాల అనుకున్నారు. అలా కాదు. ఫేజ్ 1 అనేది 27, 28 or 29 లోపల అయిపోద్దని చెప్తున్నారు. ఇప్పుడు దానికి రిలేటెడ్ నిధులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ తెచ్చుకోవడం జరిగింది. టెండర్స్ కాల్ ఫర్ చేస్తారు. మరి అక్కడ వర్క్ ఏంటి జరుగుతుంది, ఎలకేషన్స్ జరిగినాయి, అవుతుంది, వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంక ఇన్స్టిట్యూషన్స్ ఏం రావాలి అనేది వీళ్ళు చూస్తున్నారు. బట్ సైమల్టేనియస్లీ ఫేజ్ 1 వర్క్ 70% టేకెన్ కేర్ అప్పుడు ఫేజ్ 2 గురించి కూడా ఆలోచించాలి కదా, అలానే ఫేజ్ 3 గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ అన్ని ఇలా ఫేజెస్ పరంగా ఆలోచిస్తేనే ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టే తీసుకోండి. డెవలపర్ అయినా కూడా ఫేజెస్లోనే కదా డెవలప్ చేసేది. ఎప్పుడైనా ఫేజెస్లో డెవలప్ చేసినప్పుడు ఒక ఫస్ట్ వచ్చిన ఫేజ్ అనేది సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి వాల్యూ యాడ్ చేస్తుంది. అసలు మనం ఈ పూలింగ్ కాన్సెప్ట్ అనేది పీపుల్ అందరూ తెలుసుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. పూలింగ్ కాన్సెప్ట్ అనేది మనకి ఒక 1000 గజాలు అంటే 1000 స్క్వేర్ ఫీట్ కనుక ఎవరన్నా మనం పూలింగ్లో గవర్నమెంట్కి ఇస్తుంటే ఏం మిగులుతుంది, ఏం వస్తుంది అనేది క్లారిటీగా తెలుసుకుంటే అందరికీ అర్థమైపోద్ది. పూలింగ్కి అసలు ఇంకా ఎక్స్ట్రా కావాలా అక్కర్లేదా, డెవలప్మెంట్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుందా లేదా అనేది. ఇప్పుడు మనం 1000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుందామండి. ఇప్పుడు 1 acre అంటే 4840 అంటే సుమారుగా 5000 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి కదా ఒక ఎకరంలో. 1000 స్క్వేర్ యార్డ్స్ కనుక ఎవరన్నా పూలింగ్కి ఇస్తున్నారు అనుకున్నాం లెట్స్ సే, దాంట్లో 250 to 300 స్క్వేర్ యార్డ్స్ మళ్ళీ ఎవరైతే పూలింగ్కి ఇచ్చారో వాళ్ళకి రిటర్నబుల్గా డెవలప్డ్ ప్లాట్స్ కింద వచ్చేస్తుంది. ఓకే, 400 to 500 ఏమో రోడ్స్ గ్రీనరీకి అప్ టు 600 వరకు గ్రీనరీ అండ్ రోడ్స్ కింద వెళ్ళిపోతుంది. అంటే మనం చూసుకుంటే ఒక 250 ప్లస్ 500 అంటే 750 వరకు, సుమారుగా 700 to 800 వరకు గ్రీనరీ, రోడ్స్ వీటిలన్నిటికీ ప్లస్ రిటర్నబుల్ ప్లాట్స్ కింద వెళ్ళిపోతుంటే గవర్నమెంట్కి మిగులుతుంది ఏంటి, ఒక 200 to 300 స్క్వేర్ యార్డ్స్. ఈయన గివెన్ 1000 స్క్వేర్ యార్డ్స్ గురించి మాట్లాడుతున్నా. ఈ గివెన్ 200 to 300 స్క్వేర్ యార్డ్స్లో ఒక 100 వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి కదా, అలానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చుకోవాలి కదా. ప్లస్ వీళ్ళు ఏదైనా మార్ట్గేజ్ చేసినా లేకపోతే ఇప్పుడు అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా తీసుకెళ్లాలన్నా కొంత చంక్ ఆఫ్ ల్యాండ్ ఉంచుకుంటేనే కదా ఫ్యూచర్లో దాని ఒక రేటు పెరిగి ఇప్పుడు పెట్టిన ఖర్చుకి అది అమ్మినాక వచ్చిన మనీకి అది దాని అమ్మడి అది సమకూర్చుకోవటానికి ఉండేది. సో మనం అలా చూసుకుంటే గవర్నమెంట్కి మిగిలేది చాలా తక్కువ ఉంది. అందుకని ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుందో, అవుటర్ రింగ్ రోడ్ రాబోతుందో, ప్లస్ ఎయిర్పోర్ట్ రాబోతుందో, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతుందో, వీటిలన్నిటికీ కూడా అలానే అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఆ ల్యాండ్స్ అన్నిటికీ కూడా అలొకేట్ చేయాలి. పీపుల్ ఎవరైతే అక్కడ ఉన్నారో అడ్జసెంట్ టు ద ఎగ్జిస్టింగ్ కోర్ క్యాపిటల్, ఈ అవుటర్ రింగ్ రోడ్ పరంగా కానీ ఇన్నర్ రింగ్ రోడ్ పరంగా కానీ వాళ్ళ ఎక్విజిషన్లో వెళ్తుంది అనుకోండి, వాళ్ళు ఇష్టపడట్లేదు. మేము ఎందుకు ఎక్విజిషన్లో మాకు వద్దండి, మాకు కూడా పూలింగ్ ప్యాకేజ్లోనే ఎలా అయితే ఇచ్చారో అలానే ఇవ్వండి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. సో ఒక పర్టికులర్ మండలం వాళ్ళు అయితే కంప్లీట్గా వెళ్ళి మాది కూడా పూలింగ్లోకి తీసుకుంటే మాకు బెనిఫిట్ అయ్యిద్ది అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. గవర్నమెంట్ తక్కువ మామూలుగా 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు, ఎకరంలో 1500 స్క్వేర్ యార్డ్స్ వరకు రిటర్నబుల్ ప్లాట్స్ అనేది ఇష్టం జరిగింది. సుమారుగా ఒక 1250 రెసిడెన్షియల్, ఒక 250 to 400 కమర్షియల్ అనుకోండి, జరీబు డ్రై దీన్ని బట్టి. మరి ఒక 1000 స్క్వేర్ యార్డ్సే ఇచ్చారనుకుందాం. 1000 స్క్వేర్ యార్డ్స్ మినిమంలో మినిమం 25,000 అనుకుందాం తక్కువ. ఇప్పుడు మార్కెట్ 35,000 to 70 వరకు ఉంది కదా. 25 అంటే 2.5 crores అక్కడే వచ్చేస్తుంది. లేదా 30,000 అంటే 3 crores అనుకోండి. అంటే ఓన్లీ 1000 స్క్వేర్ యార్డ్సే వెనక్కి ఇస్తే అని చెప్తున్నా. సో పీపుల్ ఏంటంటే ఎక్విజిషన్కి అంటే కూడా పూలింగ్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఇప్పుడు మనకి అంతకుముందు ఎక్విజిషన్ యాక్ట్ ఉందండి, 2013 ఎక్విజిషన్ యాక్ట్. దాని పరంగా కూడా మీకు ఒక 3 to 4 times or 5 times ఇవ్వాలి. సో బడ్జెట్ అనేది ఎక్కువైపోద్ది. ప్లస్ ఏంటంటే మనకు ఉన్న మేజర్ కన్స్టెంట్ ఏంటి ఇండియాలో రియల్ ఎస్టేట్లో, ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో అది ప్రైవేట్ వాల్యూకి మ్యాచ్ అవ్వదు. దానివల్ల పీపుల్ అందరూ కూడా పూలింగ్ తీసుకుంటే అక్కడ డెఫినెట్గా డెవలప్ అయ్యింది. ఆ డెవలప్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ మీద ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇస్తానికి రెడీగా ఉన్నారు. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే అందరూ అక్కడ మంచి 3 పంటలు పండే భూమి కదా,
అది ఎందుకు నాశనం చేస్తున్నారు అనేది ఇంకో క్వశ్చన్ అందరూ అడిగేది. డెఫినెట్గా అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ఇట్స్ గుడ్, ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది, 3 పంటలు పండుంటాయి, మంచి ప్రొడక్టివిటీ తీయచ్చు. బట్ మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అగ్రికల్చర్ ఏమైపోయింది అంటే అక్కడ ఉన్న వాళ్ళు చేసే వాళ్ళకి కూడా అది గిట్టుబాటు అవ్వట్లేదు. మంచి రేట్లు లేకపోవటం వల్ల అవనండి, న్యాచురల్ కలామిటీస్ వల్ల అవనండి, అదర్ ఇష్యూస్ వల్ల అవనండి. సో ఎప్పుడైతే వాళ్ళకి గిట్టుబాటు అవ్వట్లేదో దే ఆర్ రెడీ టు గివ్ దేర్ ల్యాండ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. ఈ క్యాపిటల్ పర్పస్కి ఇస్తే మంచిదే కదా. సో దానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో రెడీగా ఉండి వాళ్ళే తీసుకోమన్నప్పుడు ఎవరిని బలవంతం చేయకుండా దాని ఒక అడ్వాంటేజ్ చూపించి తీసుకోగలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఎంటైర్ అమరావతి, లైక్ లెట్స్ సే ఇన్స్టిట్యూషన్స్కి వాటికి గీయటానికి, ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చాలా తక్కువ డబ్బులకి మాకు ల్యాండ్ కావాలని అడగచ్చు. ఒక క్యాటలిస్ట్ లాగా ఒక ఎన్హాన్స్మెంట్ రావాలంటే గ్రోత్, ఫస్ట్ కొంత ఇన్స్టిట్యూషన్స్కి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే నడుస్తున్నాయో అవి కాకుండా కొంత ఇన్స్టిట్యూషన్స్ కనుక అలొకేట్ చేయగలిగితే వాటిని చూసి వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.